వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్పి వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద సిబిఐ వాదనలు వినిపించిన తర్వాత కౌంటర్గా ఇటు నిందితులుగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మరో అతను శివశంకర్ రెడ్డి గారు, వీళ్ళ తరపున న్యాయవాది తాజాగా సిబిఐ కోర్టులో వాదనలు వినిపించి సునీత పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా కొన్ని రాజకీయ శక్తులకు ప్రయోజనం కలిగించడం కోసం, రాజకీయ కక్ష సాధించడం కోసం మాత్రమే ఈ పిటిషన్లు వేశారు అని చెప్పి మొత్తం రాజకీయ ప్రేరేపితమే. వివేక హత్యను కూడా గత ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు. ప్రత్యర్థులు వినియోగించుకునే ప్రయత్నం డైరెక్ట్గానే చేశారు. సాక్ష్యాలు ఆధారాలు లేకున్నా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పనిచేశారు. ఆమె వెనక ఉన్న కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఇష్టరాజ్యంగా పిటిషన్లు వేస్తున్నారు. అసలైన దోషులు బయట తిరిగేందుకు ఈమెనే సహా తోడ్పడుతున్నారు అని చెప్పి సిబిఐ కోర్టులో వాదనలు వినిపించారు. అన్ని అంశాలను పరిశీలించాం, వందల మందిని విచారించాం, కాల్ రికార్డులు, వీడియోలు ఇలా అన్నింటినీ దర్యాప్తు పూర్తి చేశామని సిబిఐ చెబుతోంది. ఆ మేరకు ఛార్జ్షీట్లు వేశారు. అయినా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించాలని కోరడమేంటి? ఇది కేసు విచారణను ఆలస్యం చేయడమే. దాదాపు 4 ఏళ్ల పాటు దర్యాప్తు కొనసాగించినంతకాలం సిబిఐ విచారణపైన సునీత నోరు మెదపలేదు. నిరాధారంగా కొందరిని నిందితులుగా చేరుస్తూ ఉంటే ఆమె ఎంజాయ్ చేశారు. ఛార్జ్షీటు, అదనపు ఛార్జ్షీటు దాఖలు చేసినప్పుడు తాను అనుకున్నట్టే దర్యాప్తు సాగుతుందని ఆమె మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మరికొందరిని చేర్చాలన్న ఉద్దేశంతో పిటిషన్ వేశారు. కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి హత్య చేసింది ఎవరో చెప్పిన తర్వాత నిందితులకు తోడ్పడే విధంగా ఆమె పిటిషన్లు వేశారు. A4గా ఉన్న దస్తగిరి తానే గొడ్డలితో నరికానని నేరుగా సిబిఐ కార్యాలయానికి వెళ్ళి చెప్పినా కూడా అరెస్టు చేయలేదు. క్రిమినల్ కేసుల దర్యాప్తు చరిత్రలో ఓ కరుడుగట్టిన హంతకుడు నేరం ఒప్పుకున్నా అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి. అతన్ని సమర్థిస్తూ సునీత పలు పిటిషన్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దస్తగిరి యథేచ్ఛగా బయట తిరుగుతున్నా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయని సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారి బెయిల్ రద్దుకు పిటిషన్లు వేయడం విస్తుగొలిపే విషయం. సునీత పిటిషన్ సమర్థనీయం కాదు, కొట్టివేయండి అని చెప్పి వాళ్ళ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తే సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారు తదుపరి విచారణ మంగళవారానికి అంటే ఈ రోజుకు వాయిదా వేశారు. ఇంట్రెస్టింగ్. సునీత గారు వేసిన పిటిషన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాలి, మరికొందరి టార్గెట్గా దర్యాప్తు చేయాలని చెప్పి, అంటే దర్యాప్తు ఎలా చేయాలో విచారణ సంస్థ కాదు, సునీత గారే కోరుతూ ఉన్నారు ఈ విధంగా దర్యాప్తు చేయండి అని. బహుశా దీని మీద తీసుకునే నిర్ణయం చాలా కీలకమైతే కాబోతూ ఉంది.